ఈ వర్తమానం చాలామంది మనస్సు నొచ్చుకునేట్టు చేసే వర్తమానం ఇది. ఎందుకంటున్నానంటే 26వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట, పౌలుతో ఆయన అన్న మాట ఏమిటంటే 16 నుంచి 18 వచనాలు. 26వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 16 నుంచి 18లో వారి కన్నులను తెరచునట్లు, లేకపోతే వారి కన్నులు తెరచుటకై, వారి కన్నులను, ఇందులో ఒక చిన్న లింక్ ఉంది. అదేమిటంటే చూడండి, స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులను తెరచుటకై. పైనుంచి చెప్తున్నాడు, నువ్వు పాదాలు మోపి నిలుపు, నేను నిన్ను కాపాడతాను అని. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరవబడితే ఏమేం జరుగుతాయి? నెంబర్ 1, మనం గాడ్ సైడ్ నుంచి కాకుండా మ్యాన్ సైడ్ నుంచి ప్రయాణం చేద్దాం. దేవుని వైపు నుంచి కాకుండా మన వైపు నుంచి ప్రయాణం చేద్దాం. మన వైపు నుంచి ప్రయాణం చేస్తే నెంబర్ 1, చీకటిలో నుండి వెలుగులోనికి వస్తాం. చీకటిలో నుంచి వెలుగులోనికి వస్తాం. సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తిరుగుతాం. ఆయన యందలి విశ్వాసం పొందుతాం. విశ్వాసం చేత పాప క్షమాపణను పొందుతాం. ఆ తరువాత పరిశుద్ధపరచబడతాం. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందుతాం. ఇవన్నీ కన్నులు తెరవబడ్డాన్ని బట్టి. ఒక వ్యక్తి కన్నులు తెరవబడితే, ఒక వ్యక్తి యొక్క మనోనేత్రాలు వెలిగించబడితే ఏం జరుగుతాయి? సహజంగా మనం అనుకుంటాం, మాకు తెలుసు అని, మాకన్నీ తెలుసు అని. నిజానికి ఏం తెలుసు? వాట్ వి నో? ఓ చిన్న పిల్లాడున్నాడు, వాళ్ళ నాన్నగారు ఆ సమయంలో ఆ డినామినేషన్కి బిషప్ ఆయన దగ్గరికి పోయి, డాడీ కెరూబు సెరాపు అంటే ఏంటో చెప్పు అని అడిగాడు. కెరూబులు సెరాపులు, కెరూబు అంటే ఏమిటి, సెరాపు అంటే ఏమిటి అని అడిగాడు. అడిగితే ఆయన కొద్దిసేపు ఆగి ఆలోచించి, నాన్న ఆ 2 పదాలు హీబ్రూ పదాలు, కెరూబు అంటే నాలెడ్జ్ అని అర్థం, సెరాపు అంటే ఫ్లేమ్ అని అర్థం. నాయనా, కెరూబు అంటే పరిజ్ఞానం, సెరాపు అంటే జ్వాల అంటే నాన్న అన్నాడు. ఏం లేదు, కెరూబులకు దేవుని యొక్క పరిజ్ఞానం తెలుసు, వాళ్ళకి దేవుని యొక్క జ్ఞానం వాళ్ళకి తెలుసు. కానీ సెరాపులు దేవుని ప్రేమతో వారు మండుతూ ఉంటారు అన్నాడు. అప్పుడు ఆ పిల్లాడు అన్నాడు, నేను చచ్చిపోయాక అయితే నేను సెరాపునవుతాను, కెరూబునవని అన్నాడు. నిజంగా అవుతాడా చెప్పండి? అంటే ఏం తెలుసా పిల్లాడికి? దేవదూతలు అవుతారు అని ఎక్కడో విన్న ఓ మాట. బైబిల్ దాన్ని ధృవీకరించటంలా, నమ్ముతాం అంతవరకే. కానీ బైబిల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సపోర్టింగ్ టు దట్ స్టేట్మెంట్. అంటే తెలుసు అనుకుంటూ తెలియని స్థితిలో ఉండిపోవడం. చాలామంది నేను మారుమనసు పొందాను అనే భ్రమలో ఉంటారు. మారుమనసు నిజంగా పొందారా? ఆలోచించండి ఒకసారి. నేను బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి రక్షించబడ్డాను అనుకుంటున్నారు. బాప్తిస్మం తీసుకుంటే రక్షించబడతారా మారు మనసు లేకుండా?
ప్రమాదం కదా. హృదయంలో మార్పు ఏం రాలా, కళ్ళేం తెరవబడలా, బ్రతుకులో మారినటువంటి అనుభవం ఏం లేదు. ఇవేమీ లేకుండా నేను మారు మనసు పొందేశాను, ప్రవర్తనలో మార్పు ఏం రాలా, అలవాట్లో మార్పు ఏం రాలా, జీవిత విధానంలో మార్పు ఏం రాలా, ఇవేమీ రాకుండా నేను పరిశుద్ధపరచబడ్డాను అనొచ్చా? జరుగుతుందా? ఎంత బ్లైండ్నెస్లో ఉన్నట్టు. ఈరోజు నన్ను తిట్టుకోను అంటే ఒక మాట చెప్తా. మారు మనసు పొందకుండా నేను క్రైస్తవుణ్ణి అనుకున్న వాడి కంటే గుడ్డితనంలో ఉన్నవాడు మరొకడు లేడు. పూర్తి గుడితనంలో ఉన్నది ఎవరు అంటే మారు మనసు లేకుండా నేను క్రైస్తవుని అనుకుంటున్నవాడే. ఈయన నేను యోధుణ్ణి, ధర్మశాస్త్రం నాకు తెలుసు, నేను పరిసయ్యుణ్ణి, ధర్మశాస్త్రంలో నేను సంపూర్ణంగా ఆచరిస్తున్నావని, అంత మాత్రమే కాదు ధర్మశాస్త్ర నిష్ఠా గరిష్ఠుణ్ణి అనుకున్నాడు. ఎప్పటి వరకు? కళ్ళు తెరవబడినంత వరకు. కళ్ళు తెరవబడ్డాక ఏమర్థమైంది? నేను హానికరుణ్ణి, నేను హింసకుణ్ణి, నేను దోషకుణ్ణి, నేను పాపుల్లో ప్రధానుణ్ణి. అది అర్థమైంది. ఇప్పటికీ మన యొక్క అంతరంగం, దాని స్వభావం, మనం ఎవరిని మోసం చేస్తున్నాం, మనం అంటున్న మాటలు దేవుడు వింటం లేదా, మనం కల్పిస్తున్న మాటలన్నీ దేవుడు లెక్కడగడా, నేను ప్రభువు నమ్ముకున్నాను అని నేను భ్రమపడి, ప్రభువు నమ్ముకున్నాను అని బాప్తిసం ఇచ్చినోడిని భ్రమపెట్టి, ప్రభువు నమ్ముకున్నాను అనుకుని ఇంటి వాళ్ళని భ్రమపెట్టి, అందరి మధ్యలో ప్రభువు నమ్ముకున్నట్టుగా నువ్వు కనపడుతున్నావు, కానీ నీ బ్రతుకు మారినట్టు లేకపోతే నీకంటే గుడ్డివాడెవడు? అందుకనే యూదుల వద్దకును అన్యజనుల వద్దకు నేను పంపుతున్నాను అన్నాడు. అంటే 2-fold బ్లైండ్నెస్, రెండంతల గుడితనం ఉంది. మాకు దేవుడు తెలుసు అనుకుంటూ తెలియకుండా ఉన్న గుడితనం ఒకటి, దేవుణ్ణి శాంతం ఎరగని గుడితనం ఒకటి, రెండంతల గుడితనం. వాళ్ళ కళ్ళు తెరిపించడానికి నేను పంపుతాను అన్నాడు. ఆలోచించండి. నేను నీతిమంతుణ్ణి. నేను చాలాసార్లు ఫోన్స్ వస్తాయి, ఫోన్స్లో వాళ్ళు అంటారు, అన్నయ్య నా భర్త గురించి ప్రార్థన చేయండి, చాలా మంచోడు, ఒక్క మాట అనడం, నన్ను కొట్టడం, నేను దేవుని మందిరానికి వెళ్తే ఏమనడం, దేవుని మందిరానికి ఇస్తానంటే ఏమనడం, అన్ని విషయాల్లో కోఆపరేట్ చేస్తాడు, కానీ యేసు ప్రభువును మాత్రం నమ్మడు అన్నయ్య. అప్పుడు నేను ఆమెతో చెప్పిన మాట ఏమిటంటే, మంచోళ్ళు మారడం కష్టంరా. వాళ్ళ మంచితనం ఏమనుకుంటే చెప్పండి, మారు మనసు పొందిన నీలో వాళ్ళకు 100 తప్పులు కనపడతాయి. మారు మనసు పొందిన మనలో లోపాలు వాళ్ళు చూస్తారు, చూసి వాళ్ళు తమ హృదయాన్ని కఠినపరిచేసుకుంటారు. ఇంకా దేవుని తట్టు తిరగరు. వాళ్ళు తిరగకపోగా దేవుణ్ణి, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని వాళ్ళు దూషిస్తూనే ఉంటారు, దూషించకుండా ఉంటారు. హెరోడోటస్ అని ఒక హిస్టోరియన్ ఉన్నాడు, పేరు వినుంటారు మీరు, చదువుకున్న వాళ్ళకి అర్థం. హెరోడోటస్ అతను ఆఫ్రికా ఖండాన్ని సర్వే చేసి వచ్చాడు. సర్వే చేసి వచ్చినప్పుడు మౌంటైన్ అట్లాస్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ప్రజలు పొద్దున్నే లేవగానే బయటకు వచ్చి సూర్యుడి వైపు చూసి సూర్యుడిని శాపనార్థాలు పెడతారట. సూర్యుడిని ప్రతివాడు బయటకు రావడం, సూర్యుని వంక చూడడం, సూర్యుడిని శపించడం, తిట్టడం, బూతులు తిట్టడం. ఎందుకో తెలుసా? ఎక్సెసివ్ హీట్.
విపరీతమైన వేడి కదా. భూమధ్య రేఖ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. భూమధ్య రేఖ ప్రాంతంలో వాళ్ళు ఉండడం తప్ప, సూర్యుడు ఉండడం తప్ప? ఎవరు వాళ్ళు? సూర్యుడిది తప్ప కాదుగా. గుడ్డివాళ్ళు కాదా? కాదని చెప్తారా? చెప్పలేరుగా. ఆలోచించండి. ఆత్మీయ గుడితనంలో నుంచి బయటికి రావడం అనేది అసలు ఎలా తటస్థిస్తుంది? ఎలా సాధ్యమవుతుంది? ఆత్మీయమైన అంధత్వం ప్రాప్తించడానికి పాపం కారణం. ఆత్మీయమైన అంధత్వం ప్రాప్తించడానికి అపవాది కారణం. ఆత్మీయమైన అంధత్వం పెద్దదవడానికి పాపంలో ఎక్కువ అవడం మరింత పాపం. ఇవన్నీ కారణాలు. కానీ అందులో నుంచి వెలుపలకి ఎలా వస్తాం? వెలుపలకి రావడం ఎలా సాధ్యమవుద్ది? కనులు తెరవబడడం అనేది ఎలా సాధ్యమవుతుంది? నేను మీకు చిన్న ఉదాహరణ చూపిస్తాను. నాతో పాటు మీరు యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయంలో 45వ వచనం. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన కార్యములను చూచిన యూదులలో అనేకులు విశ్వాసం ఉంచిరి. చాలండి. కానీ తర్వాత పరిశీలి సంగతి అది. ఆయన కార్యాన్ని వాళ్ళు చూడగానే వాళ్ళు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచారు అంటే ఏం జరుగుతుంది? వినడం ద్వారా విశ్వాసం, అవునా? గ్రహించడం ద్వారా అతడు ఆ విశ్వాసాన్ని పొందుతాడు. ఇక్కడే మరి రక్షణ అనేది కృప వల్ల కదా కలిగింది. రక్షణ అనేది కృప కదా. వినడం, విశ్వాసం ఉంచటం, ఇవన్నీ ఏంటి? ఇక్కడ ఒక లింక్ తెగిపోయినట్టు అనిపిస్తుంటుంది. థియోలోజియన్స్కి ఇది కొంచెం మింగుడు పడని సంగతి. కానీ బీయింగ్ ఎ లేమెన్, నాలాంటి వాడికి దేవుడు అప్పుడప్పుడు భలే అద్భుతమైన వచనాలను చూపిస్తూ ఉంటాడు. అలా చూపించిన నిన్నటి నా ధ్యానంలో 32వ కీర్తన 10వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచు ఉన్నది. విన్నారా మీరు ఈ మాట? ఎవరు ఆయన యందు నమ్మిక ఉంచారో, ఇక్కడ మళ్ళా వేదాంతులకు అడ్డం వస్తుంది మాట. నమ్మకం వేరు, విశ్వాసం వేరు కదా అని. నమ్మకం అనేది నువ్వు ఉంచేది అని, విశ్వాసం అనేది దేవుడిచ్చేదని. నమ్మకం అనేది భౌతిక సంబంధమైందని, విశ్వాసం అనేది ఆత్మ సంబంధమైందని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభువునందు నమ్మిక ఉంచడం అయినా విశ్వాసం అయినా ఒకటే. అది ఆత్మ ద్వారా జరిగితే తప్ప సాధ్యం కాదు. ఆలోచించండి. క్రైస్తవులు నమ్ముతారు కదా, క్రైస్తవులు అది విశ్వాసం అంటారా మీరు అనొచ్చు. నేను అంటున్నాను, క్రైస్తవులది కేవలం నమ్మకమే. ఏం నమ్మకం? ఆయన మా దేవుడని. కానీ చెప్పమనండి, నా వ్యక్తిగత రక్షకుడని, నా పాపాలు క్షమించాడని చెప్పలేరు. వాళ్ళు కేవలం పితరుల పారంపర్య ఆచారం నుంచి వచ్చిన దాన్ని బట్టి నమ్మారంతే. అంతవరకే. అది కాదు నేను చెప్తుంది. ఏ వ్యక్తి వ్యక్తిగతంగా దేవుని చేత ఎన్కౌంటర్ చేయబడతాడో, అతనికి దేవుని వాక్యం వినపడిందో, అతడు దేవుని కార్యాలను చూశాడో, ఖచ్చితంగా అతనిలో దైవాత్మ కార్యం జరుగుతుంది. వినుట ద్వారా అతని అంతరంగంలోనికి ఏమొస్తుంది? అప్పుడు ఏం జరుగుతుంది? కృప ఆవరిస్తుంది. నమ్మకం వల్ల కృప ఆవరించదు, విశ్వాసం వల్ల కృప ఆవరిస్తుంది. మర్చిపోకండి మాట. నమ్మిక అనే ఈ పదం విశ్వాసానికి పర్యాయ పదంగా వాడారు. ఎప్పుడు కృప ఆవరించిందో అప్పుడు మన నిజస్థితి మనకు అర్థమవుతుంది. మన నిజస్థితి మనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోకుండా ఉండలేం.
మరో మాట చెప్తాను మీకు అర్థం అవటం కోసం. కొంచెం కష్టపడుతున్నాను నేను. ఒక థియోలాజికల్ యూనివర్సిటీ, అది వేదాంతపరమైన విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంలో 2 టాప్ స్టూడెంట్స్ ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ బోర్న్ అగైన్. వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు కాదు. కానీ ఒక రోజున వాళ్ళు వివిధ ప్రాంతాల్లో నడిచిపోతున్నప్పుడు వాళ్ళ మనసులోకి, 2 మనసులోనికి ఒకే ప్రశ్న వచ్చింది. పేతుర్ని ప్రభు అడిగాడు, సీమోను, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని. ఇప్పుడు మొదటి కుర్రాడు అనుకున్నాడు, పేతురు ఏం చెప్పాడు? నేను ప్రేమిస్తున్నానని నీకే తెలుసయ్యా అన్నాడు. నేను ఆ మాట చెప్పగలనా అనుకున్నాడు. నేను ఆ మాట చెప్పలేను. కాబట్టి నేనేం చెప్పాలి? అయ్యా, నేను నిన్ను ప్రేమించటం లేదని నీకు తెలుసయ్యా అని చెప్పాలనుకున్నాను అన్నాడు. ఎప్పుడు ఈ మాట అనుకున్నాడో అతని కళ్ళ వెంట నీళ్లు రావడం ప్రారంభమయ్యాయి. అతని అంతరంగం ఒప్పుదల ప్రారంభమైంది. అతడు కన్నీటితో ప్రభువుని అంగీకరించగలిగాడు. రెండో వ్యక్తి ఉన్నాడు, అతడు వెళుతున్నాడు. అతనికి ఇదే ప్రశ్న వచ్చింది, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, నేను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు ప్రభువా అని సీమోన్ అన్నాడు. మరి నేనేమనాలి అని, అయ్యా ప్రేమించాలని ఉందయ్యా, కానీ నా వల్ల కావటం లేదయ్యా అని నేనంటాను అనుకున్నాడు. అతడి కళ్ళ వెంట కన్నీళ్ళు వచ్చినాయి. అతడు పశ్చాత్తాపడ్డాడు, దైవాత్మ చేత ఒప్పించబడ్డాడు. అతడు రక్షించబడినవాడయ్యాడు. ఆలోచించండి, ఇప్పుడు ఏమి గ్రహిస్తే ఒక వ్యక్తి కళ్ళు తెరవబడతాయి? అంతరంగ వాస్తవికతను ఆత్మ వెలుగులో ఏ వ్యక్తి గుర్తించగలుగుతాడో ఆ వ్యక్తి మనోనేత్రాలు తెరవబడతాయి. ఇది వాక్యం యొక్క వెలుగు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మీద ప్రకాశించటం ద్వారా నీ అంతరంగానికి కలిగినటువంటి ఆ ప్రత్యక్షతది, వెలుగది. అందుకే అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. దర్శనం అనే ఈ పదానికి మూల భాషలో ప్రత్యక్షత అనేది అర్థం. నాకు అనుగ్రహించబడిన ప్రత్యక్షతకు ఐ ఒబేడ్, నేను విధేయత చూపించా, నేను లోబడ్డా, నేను అంగీకరించా. ఐ సరెండర్డ్ మై సెల్ఫ్, నన్ను నేను సంపూర్ణంగా అప్పగించుకున్నాను అన్నాడు పౌలు. వాక్యం వినపడుతూనే ఉంది, దేవుని కార్యాలు కనపడుతూనే ఉన్నాయి, కానీ మనం సరెండర్ అయ్యామా? పోయిన ఆదివారం చెల్లి విజయవాడ నుంచి వస్తుంది, సుచరిత పిల్ల పేరు. తన భర్త విషయంలో ఆ పిల్ల కన్నీరు పెట్టుకుంది. మారు మనసు పొందిన అమ్మాయి, దైవ సేవకుని కుమార్తె. ఆమె పిల్లల కోసం, భర్త కోసం కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుంది. తను ఎన్నో సంవత్సరాలుగా ఒకే ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ వచ్చాడు. మంచి పోస్ట్లో ఉన్నాడు, కానీ అకస్మాత్తుగా తీసేశారు. ఏం చేయాలి ఇప్పుడు? పిల్లలు ఉన్నారు, ఏమిటి పరిస్థితి? దుఃఖం. ప్రార్థన చేయండి అన్నయ్య. నేను ప్రార్థన చేశా, నా ప్రార్థన బట్టి కాదు, తన ప్రార్థన బట్టి. రాత్రి ఫోన్ చేసి, అన్నయ్య నర్సరావుపేటలో ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, అది రీసెంట్గా పెట్టారు, ఆ ఇన్స్టిట్యూట్ని రెన్యువేట్ చేయడానికి 11 కోట్లు వాడారట. దానికి డైరెక్టర్గా తీసుకున్నారు, మాట్లాడండి ఆయనతో అంది. ఆలోచించండి, ఇప్పుడు ఆ ఇంటివారు కానీ, ఎరిగిన వారు కానీ ఏం గమనిస్తారు? ప్రార్థన దేవుడు వింటాడు, ఆలస్యంగానే వింటాడు. ఆయన చేసిన కార్యం వారి అంతరంగంలో నుంచి ఏం తెస్తుంది చెప్పండి? దుఃఖాన్ని తేవదా? అంతరంగం దైవచిత్తానుసారమైన దుఃఖంతో నిండదా? కన్నీటితో నీ ఉన్నావు ప్రభువా అని అనమా?
ఆయనకి మనల్ని మనం అప్పగించుకోమా? ఖచ్చితంగా అప్పగించుకుంటాం, మర్చిపోకండి. కానీ విచిత్రమైన సంగతి ఏమిటంటే, దేవుని ఉనికిని అంగీకరించని, దేవుని ఉనికికి మారుగా సృష్టిని మాత్రమే అంగీకరించేటువంటి మనస్తత్వం కలిగిన అన్యుల వద్ద కూడా నేను మిమ్మల్ని పంపుతాను అన్నాడు ఆయన. ఇప్పుడు పౌలు గారు తాము దేవుని ఎరుగుదుము అన్న గుడితనంలో ఉన్నవారిని వెలుపలికి తేవాలి, దేవుడు కాదు అనుకుంటూ తాము అనుకున్నది మాత్రమే దైవత్వం అనుకునే వారిని కూడా వెలుపలికి తేవాలి. ఈ రెండంతలు చేయడానికి నీవు నా సాధనమై ఉన్నావు, వాళ్ళ కళ్ళు తెరవడానికి నేను నిన్ను పంపిస్తున్నాను, వెళ్ళు అన్నాడు. ఆలోచించండి, మీరు నేను ఒక్కసారి ఆలోచిద్దాం. వారెవరి సంగతో పక్కన పెడదాం, మొట్టమొదటి మన సంగతి మనం ఆలోచించుకుందాం. మనం కళ్ళు తెరవబడ్డ వాళ్ళమేనా? కళ్ళు తెరవబడిన వాడైతే మళ్ళీ తిరిగి ఆయనకు అవమానం తేడు. తన నోటి మాట ద్వారా కానీ, తన క్రియల ద్వారా కానీ, తన అలవాట్ల ద్వారా కానీ దేవునికి నొప్పి కలుగు చేయలేడు. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటును జరిగితే ఏడవకుండా ఉండలేడు, పశ్చాత్తాపడకుండా ఉండలేడు. అయ్యో ఎందుకు ఇలా అయిపోతున్నాను నేను అని ఎంత వేదన ఉంటుందో. అతడు తిరిగి జన్మించాడంటే రుజువు అది. తప్పు చేసినప్పుడు అంతరంగంలో కలిగే నొప్పి ఉందే, దట్ షోస్ యు ఆర్ రియల్లీ బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించావు అనడానికి అది రుజువు. మర్చిపోకండి, ఆలోచిద్దాం ఒక క్షణం. సరిగ్గా ఆయన ఈ రోజున నిన్ను నన్ను ప్రత్యేకంగా ఈ పని కోసం నియమిస్తే నువ్వు పనిచేసే చోట, నువ్వు నివసించే చోట, నువ్వు ఇతరుల యొక్క కనులు తెరవడం కోసం దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు అనుకోండి. ఒక వ్యక్తి కళ్ళు మూసుకుని నడుస్తున్నాడు, కళ్ళున్నాయి కానీ మూసుకుని నడుస్తున్నాడు, ముందు గొయ్యి ఉంది, నువ్వే నడిచెళ్తున్నావు, ఏం చేస్తావు? పడిని నవ్వుదాం అనుకుంటావా? పడితే కానీ బుద్ధి రాదలేవాడికి అనుకుంటావా? నరకానికి పోతే కానీ అర్థం కాదు నిజం అనుకుంటావా? ఒక మాట చెప్పవా? బాగారా నాన్న, ఏంటి కళ్ళు మూసుకుని నడుస్తున్నావు, గొయ్యి ఉంది అని చెప్పలేవా? ఖచ్చితంగా చెప్తావు కదా, నువ్వు చెప్పకుండా ఉంటావా? ఇవాళ మనం కళ్ళు తెరవబడి మనకు విశ్వాసం ఉంది, పరిశుద్ధపరచబడ్డాం, చీకటిలోంచి వెలుగులోకి వచ్చాం, అపవాది అధికారంలో నుంచి దేవుని వైపుకు తిరిగాం, పరిశుద్ధులలో స్వాస్థ్యంలో పాలు పంపులు పొందాం. ఇన్ని కలిగిన మనం అది లేకుండా చీకటిలో ఉన్నవారికి కళ్ళు తెరవడం అనే పనిని దేవుడు పౌలుకు అప్పగించినట్టే నీకు నాకు కూడా అప్పగించాడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. దీని కొరకు మన వంతు మనం ప్రార్థించాలి, ప్రకటించాలి. ఈ రెండిటికి మించి జీవించాలి. ప్రార్థించడం సరిపోదు, ప్రకటించడం సరిపోదు, జీవించటం అవసరం. ఇవాళ క్రైస్తవ్యాన్ని విపరీతంగా దూషించడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు మంచోడేనండి, ఆ సేవకులే. వాళ్ళ వల్లే మాకు దేవుడంటే అసహ్యం వస్తుంది. క్రైస్తవ్యం అంటే కష్టం రావడానికి గల కారణం సేవకులేనండి. వాస్తవమే, ఒప్పుకుంటాను, వాస్తవమే. కానీ ఒక మాట నేను అన్నా, ఏమనుకోవద్దు మీరు. ఏమండి, సేవకుని చూసి నువ్వు అదే పాపంలో ఉండిపోతావా? సేవకుడిని చూసి నువ్వు అదే చీకట్లో ఉండిపోతావా? సేవకుని వైపు చూసి నీవు అదే సాతాను అధికారంలో ఉండిపోతావా? సేవకుని వైపు చూసి నీవు అదే అవిశ్వాసిగా మిగిలిపోతావా? సేవకుని చూసి నిత్య స్వాస్థ్యాన్ని కోల్పోతావా?
మీరే చెప్పండి. సేవకుడెవడు? ఆఫ్టర్ ఆల్ రేపు ఉండడు వాడు. రేపు ఉండడు. రేపు ఉండని వాని కోసం ఉండే శాశ్వతుడైన దేవుణ్ణి నిరాకరించటం అనేది న్యాయమేనంటారా? నీతో ఎప్పుడూ మాట్లాడలేదు, నీకెప్పుడు సువార్థికుడు సువార్త చెప్పలేదు, కానీ నీకోసం ప్రాణం పెట్టిన వాడిని నీకు ఉన్న కష్టాన్ని బట్టి మనుషుల మీద ఆయన కాదనుకుంటావా? ఆలోచించు ఒకసారి ఆలోచించు. ఇది మొదటి కేటగిరీ అయితే, మరో కేటగిరీ నేను రక్షించబడ్డానని, నేను దేవుని పని చేస్తున్నానని, నేను దైవ సేవకుడినని ఇంకా గుడితనంలో ఉన్నవారు ఉన్నారు. అందుకనే ప్రభు యోహాను సువార్త 9వ అధ్యాయం 41వ వచనంలో ఆయన ఇలా అన్నారు, అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును అని, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు గనుక మీ పాపము నిలిచినదని వారితో చెప్పాడు. ఆలోచించండి ఒకసారి. మాకు దేవుని గురించి తెలుసయ్యా, నువ్వు చెప్పక్కర్లేదు. యేసు ప్రభు గురించి నీకంటే మాకే ఎక్కువ తెలుసు, బైబిల్ నీకే తెలీదు మాకే ఎక్కువ తెలుసు అనే చాలామంది వక్తలు ఉన్నారు, వాదించే వాళ్ళు ఉన్నారు, డిబేట్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూస్తున్నాం అనుకుంటున్నారు, కానీ చూడని వారిగానే ఉన్నారు. వారి పాపం మిగిలే ఉంది, వారి పాపంలోంచి ఎప్పటికీ బయటికి రాలా. వాక్యం తెలిస్తే, ఆ వాక్యం జీవమైతే నీవు మరణంలోంచి జీవంలోనికి పాటికి దాటేవాడివి. నా వాక్యము ఆత్మయు జీవమును అన్నాడు. ఆ ఆత్మ యొక్క ఒప్పింపు నీలోకి వచ్చి ఉంటే, పరిశుద్ధాత్మదేవుడే వాక్యం ద్వారా నిన్ను ఒప్పిస్తే ఖచ్చితంగా నువ్వు పశ్చాత్తాపడేవాడివి. నువ్వు పశ్చాత్తాపడలేదు అని అంటే నువ్వు ఇంకా గుడ్డివాడివే. ఎక్కడో మనసులో నొప్పి, బాధ, చేయవలసినంతగా చేయలేకపోయామని, చెప్పవలసినంతగా చెప్పలేకపోయామని, రాయవలసినంతగా రాయలేకపోయామని దుఃఖం ఉంది. కానీ పౌలు గారితో ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళు, నేను నిన్ను కాపాడతాను, నువ్వు వాళ్ళు కళ్ళు తెరుద్దు కానీ, కళ్ళు తెరిచి వారిని నువ్వు పరిశుద్ధులుగా మారుద్దు కానీ, విశ్వాసాన్ని బట్టి. ఈ భాగ్యం ఎంత గొప్పది! మీరే మరోసారి ఆలోచించండి. నేను మిమ్మల్ని ఇప్పుడు 1-2 మాటలు మీ ముందు ఉంచాలి. అది నేను మీతో చెప్తాను. అదేమిటి అనంటే, మనిషికి సహజంగా గుడ్డితనం అనేది, కళ్ళుంటాయి కానీ గుడ్డి వాళ్ళు ఎందుకు అవుతారు మనుషులు? ఏది మనిషిని గుడ్డితనానికి లోన్ చేస్తుంది? ఒకసారి నాతో పాటు మీరు ద్వితీయోపదేశకాండం దగ్గరికి రండి. పదహారో అధ్యాయం 19వ వచనం. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎలయనగా లంచము జ్ఞానుల కనులకు గుడ్డితలము కలుగు చేయును. చాలు నాయనా. ఎందుకు అనేక మంది
ఇంకా చీకట్లోనే ఉన్నారు. వై స్టిల్ దే ఆర్ ఇన్ బ్లైండ్నెస్? ఇంకా గుడ్డి వాళ్ళకి ఎందుకున్నారు? డబ్బు, అయాచితంగా వచ్చే లంచం. ఒక ఆయన అన్నాడు, అయ్యగారు ఆ ఉద్యోగం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నావో తెలుసా మీకు అని ఇంకొక ఆయనతో చెప్తున్నాడు, నాతో కాదు. ఏంటంటే దానికండి జీతం కంటే గీతం ఎక్కువండి. జీతం కంటే గీతం ఎక్కువ అంట. గీతం అంటే లంచం అంట, మనకు తెలియదు. జీతం ఏముంది సార్, జీతం 50,000 60,000 వస్తాయి, కానీ గీతం లక్షలు వస్తాయి సార్. జీతం కంటే గీతం ఎక్కువ, అందుకు ఆ ఉద్యోగం మావాడికి. గీతం బాగానే ఉంది కానీ బాబు, రేపు పొందబోయే జీతం ఉందే అదెంత? అన్యాయముగా ఆస్తి సంపాదింప చూచువాడు తాను పెట్టని గుడ్డను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు, సగప్రాయమును దాన్ని విడువవలసి వచ్చును. ఏడుస్తాడంతే. ఈ రోజుకి మనిషిని గుడితనంలోనికి తీసుకుని ఈడ్చుకుని పోయేది సిరి, అన్యాయపు సిరి, ధనం, లంచం. ఇవి నిన్ను చీకట్లోకి నెట్టేస్తాయి, గుడ్డివాణ్ణి చేస్తాయి. అసలు దేవుడున్నాడనే స్పృహ కానీ, పరలోకం అనే స్పృహ కానీ ఏమీ కనిపించదు, ఏమీ కనిపించదు. నువ్వు కోట్లు కూడబెట్టినా, నువ్వు పొలాల మీద పొలాలు కొన్నా, ఆస్తుల మీద ఆస్తులు కూడబెట్టినా, ఏమి చేసినా నువ్వు దేవుని ఎరగని వాడివిగా ఉండిపోతే, దేవుడే న్యాయంగా ఇచ్చాడా, నీతిగా ఇచ్చాడా కొనుక్కో, నేను కాదన్ను. కానీ అన్యాయమా, ప్రమాదం ఉంది అందులో. అది లంచమా, ప్రమాదం ఉంది అందులో. మర్చిపోకండి ఈ మాట. అది గుడితనాన్ని కలుగు చేస్తుంది. ఆలోచించండి. అదంట నీతిమంతుల మాటకు అపార్థం. నీతిమంతులు అంటే ఎవరికి జడ్జిమెంట్, రైట్ జడ్జిమెంట్ ఇవ్వాలో వాళ్ళలో తప్పు లేదు, కానీ జడ్జి గారు లంచం పుచ్చుకున్నాడు. ఏం చేస్తాడు ఇప్పుడు? భక్తిహీనుడికి అనుకూలంగా తీర్పిస్తాడు, నీతిమంతునికి ప్రతికూలంగా తీర్పిస్తాడు. ఏం జరిగింది జడ్జికి? అంటే గాడ్ ఈజ్ సో పర్టికులర్, ఈవెన్ నాట్ టు ఏ కామన్ మ్యాన్ బట్ ఈవెన్ టు ఏ జడ్జ్. ఒక సామాన్యుడు కాదండి, న్యాయం తీర్చే న్యాయాధిపతి యొక్క పాపం సహితం ఆయన చూస్తున్నవాడు కనపడతాడు. లంచం ప్రమాదకరమైంది. మీరు ఎస్ ఆనందం గారి పుస్తకం చదవండి. ఆయన టొబాకో కంపెనీలో పనిచేశాడు. టొబాకో కంపెనీలో పనిచేసినప్పుడు అక్కడ గార్డులు ఉంటారు. గార్డులు తీసుకుంటారు. ఇతను వచ్చి, ఏమండి ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోకండి, ఆయన లంచగొండుల గుడారములను అగ్నితో కాల్చివేయనుందండి సామెతల గ్రంథంలో అన్నాయంట. తెచ్చోడువే నువ్వు, తెచ్చోడు నువ్వు. మేమైతే ఇక్కడేముంది మా మీద? ఇక్కడ అప్పట్లో ఎంఈ అనే ఏదో ఉండేది, అంటే మామూలు ఈ అని అడగడం అంట, మామూలు ఈ అని అడగడం అంట. అదే పోలీసుడు అనుకోండి, ఇక్కడ ఎంపీ అని ఉంటుందంట, మామూలు పెట్టు అంటారంట. భలే ఒడవే నువ్వు, భలే మాటలు చెప్తున్నావు నువ్వు. మేమైతే ఇమ్మని అడుగుతున్నావు, వాళ్ళు పెట్టు అంటారు. అధికారాన్ని ఉపయోగించి సంపాదించిన లంచం ఏది నీకు కానీ నీ పిల్లలకు కానీ ఉపయోగపడదు. నిన్ను భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళద్ది, నీ భవిష్యత్తును భ్రష్టత్వంలో తీసుకెళ్ళిపోతే ఇందులో అనుమానం లేదు. కనులు తెరవబడిన వాడు ఎప్పుడూ అన్యాయమైన సొత్తుకు చేయి చాపలేడు. లంచం మనిషిని గుడ్డివాణ్ణిగా చేస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2 దగ్గరికి రండి.
సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. కనులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, అర్థమైందా మీకు? గర్వం మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది. అహంకారి ఎవడి మాట విండవు. వాడి కళ్ళు నెత్తి మీదకి వచ్చినట్టు అర్థం ఏంటి? దేన్ని పట్టించుకోడు, నేలగా కనపడదు, దారి కనపడదు, వాళ్ళకి దేన్ని లెక్క చేయరు. అలాంటి తరం. ఇవాళ రోడ్డు మీద వెళ్తూ చిన్న పిల్లల్ని పలకరించగలరా మీరు? ఎల్లవా చెప్పేవు కానీ అంటున్నాడు. ఎంత ఉంటాడు? అరే బాబు, రోడ్డు పక్కకి వెళ్ళరా, వస్తాను లాలంటే ఎల్లవాయ్ చెప్పావు కానీ ఆడే తప్పుకుంటాడు. ఎవడు? లారీలోళ్ళు టిప్పర్లోళ్ళు తప్పుకుంటారంటే వీళ్ళకి. మనల్ని ఎల్లవాయ్. ఎవరు వీళ్ళంతా? మన పెంపకం మన పిల్లల్ని గర్విష్ఠుల్ని చేసింది. అందుకనే నా మాటే నెగ్గాలి అనుకుంటారు, నేను చెప్పినట్టే జరగాలంటారు. గర్వం మానవునికి గుడ్డితనాన్ని తెచ్చింది. గర్వం అనేది అది మానవునికి చెందింది కాదు, అది దేవునికి చెందింది కాదు, అది అపవాదికి చెందింది. ఈ ప్రపంచం యొక్క సర్వనాశనానికి మూలం గర్వం. అది మొట్టమొదట అపవాదిలో. సృజించిన దేవునికి పైగా నేను ఉండాలి, మహోన్నతునికి పైగా నేను సింహాసనం వేసుకుంటాను అంటే అర్థం ఏంటి? నేను సభాపర్వతము పైకి ఎక్కిపోదును, ఆ మహోన్నతునికి పైగా నేను సింహాసనాన్ని వేసుకుంటాను అంటే ఇలా వివరించవచ్చా? ఆయన పైన నేను కూర్చుంటా, నా కాళ్ళు ఎక్కడ ఉంటాయి? ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చిన తర్వాత వాడు అడిగిన మాట ఏంటి? నేనే ఇదంతా నాది, నువ్వు మనిషికి ఇస్తే మనిషి దగ్గర నుంచి నేను ఆక్రమించుకున్నా, నువ్వేం చేయొద్దు, జస్ట్ తల వంచి నమస్కారం పెట్టిచ్చేస్తా. గర్వం కాదా? అహంకారం కాదా? చూడండి, ఏ కోణంలోనైనా గర్వాన్ని నీలోనికి రానివ్వకు. గర్వం వచ్చింది అనంటే బై ఎనీ మీన్స్ నాకంటే చెప్పగలిగిన వాడెవడూ లేడు, నాకంటే తెలివి గలవాడెవడూ లేడు, నాకంటే బాగా ఇతరులను నమ్మించగలిగిన వాడెవడూ లేడు, నాకంటే ఎలాగో అలాగో ఒక వ్యక్తిని ఒప్పించగలిగిన వాడు ఇంకొకటి ఉండడు, నేనే. ఇవన్నీ గర్వానికి మీ అంతరంగ నిర్వచనాలు. ఎందుకంటున్నానంటే, ఒకప్పుడు ఈ వెంకటరత్నం అనేవాడు చాలా గర్విష్టి, చాలా అహంకారి. ఎంత అహంకారం అంటే నేను ఎవరితో మాట్లాడినా, ఒక్కడనే, కానీ ఎవరితో మాట్లాడను. నా గదిలోనే నేను ఉంటా, బయటికి రాను.
బంధువులు ఎవరైనా వస్తే ఎదురు పడితే ఒక చిన్న నవ్వు నవ్వుతా నా గదిలోకి నేలిపోతాను అంతే. వాళ్ళెవరు, వాళ్ళు నాకేమవుతారు, మా గదిలోనే. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఒకవేళ అమ్మగారు నాన్నగారిని పిలిస్తే వచ్చి మంచిదండి అంతే. అందుకనే మొన్న ఒక చోట మీటింగ్కి వెళితే పలానా వ్యక్తి అంటే మా అన్నయ్య అన్న. ఎలా మీ అన్నయ్య అని అడిగితే తెలీదు, నాకు తెలీదు. మా ఇంటికి వచ్చేవాడు, నాన్నని చిన్నాన్న అనేవాడు, చాలా క్లోజ్ వాళ్ళు. వాళ్ళు ఏ కార్యక్రమాన్ని నాన్న లేవాడు, నేను వెళ్ళను, ఇంట్లోంచి వెళ్ళను. నా అహంకారం ఏ స్థాయికి వెళ్ళిందో చెప్పనా నేను. ఈ సృష్టికి మరో సిద్ధాంతాన్ని కనిపెట్టాలి అనే స్థాయికి వెళ్ళింది. డార్విన్ కనిపెట్టిన సిద్ధాంతం తప్పు, బైబిల్ సృష్టి సిద్ధాంతం తప్పు, దీనికి కొత్త సిద్ధాంతం కనిపెట్టాలి అనే ఆలోచన దగ్గర దాకా వెళ్ళింది. నమ్ముతారా? రాత్రిపూట నిద్రపోయేవాడిని కాదు, బయట వెన్నెల్లో మంచం వేసుకుని చంద్రుని చూస్తూ ఉండేవాడిని. మీరు ఎప్పటికైనా నన్ను ఏ ప్రాంతానికైనా తీసుకెళ్తే కళ్ళు తెరిచి రాత్రిపూట చంద్రుని చూపిస్తే మనం ఎత్తైన స్థలంలో ఉన్నామో పలం స్థలంలో ఉన్నామని చెప్పగలను నేను. ఐ కెన్ మెజర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు మూన్. ఎత్తులో ఉన్నానో తక్కువలో ఉన్నానో. ఇవన్నీ నా అహంకారానికి కారణం, నా గర్వానికి కారణం. కానీ ఒకరోజు పెళ్ళయింది, 4వ రోజు నా భార్య ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత పక్కింటిలో ఉన్న తమిళియన్స్ మీటింగ్ వెళ్తున్నారు. వెళుతున్నప్పుడు ఆమె మా అమ్మని అడిగింది, అత్తయ్య నేను కూడా వెళ్ళనా అని. మా అమ్మకి చాలా ఇష్టం. వెళ్ళమ్మా వెళ్ళు అంది. ఈమె బైబిల్ తీసుకుని వాళ్ళ వెనకాల వెళ్ళిపోయింది. వెళ్తున్నానని నా వంక చూడ నాకు ఒక మాట చెప్పలా. నేను అనుకున్నా, ఈ 4 రోజులు నా మంచితనం చూసావు నువ్వు, ఈ రాత్రికి నేనేమిటో చూస్తాను. బలీయమైన కారణం ఒకటి ఉందిలేండి, అది చెప్పలేను ఎందుకు అనుకున్నాను. ఆమె వెళ్ళిపోయిన పావు గంటకి అరగంటకి మొదలుపెట్టింది, నాయనా కొత్త పెళ్లి కూతురు పక్కింటి వాళ్ళతో బయలుదేరి మీటింగ్కి వెళ్ళింది. రాత్రి 11 ఎంత అవుద్ది. వాళ్ళతో పాటు వస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు తీసుకురాపో తీసుకురాపో తీసుకురాపో. నేను అనుకుంటాను కోడలి మీద ప్రేమతో అనుకోవట్లేదు, వెళితే ఏదైనా వాక్యం వింటాడని. పిల్లలు లేనప్పుడు అడిగాను, ఒక బిడ్డనిమ్మని నీ సేవకి ఇస్తానని. నేను అడిగిన వారం రోజుల్లోనే నాకు దేవుడు గర్భం ఇచ్చాడు. పెళ్ళిన 7 సంవత్సరాలకి. ఎప్పటికైనా దేవుని సేవ చేయాలి, దేవుని సేవ చేయాలి అని అంటే ఆమె నోట ఆ మాట వస్తే నాకు కడుపు రగిలిపోయేది. అంటే సంఖకి సంచి తగిలించుకుని వీళ్ళమ్మడి తిరగమంటావా అనేవాడిని. అంటే ఎంత అహంకారం ఉండి ఉంటుందో ఆలోచించండి. వెళ్ళాను. వెళితే ఇప్పుడున్నటువంటి ఐఎంఐ హాల్ ఉంది, అదంతా ఖాళీ స్థలం, కొంత గుంట, అక్కడ మీటింగు. నేను అక్కడ దాకా పోలా. సరిగ్గా అక్కడికి వెళ్ళకముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్న రాధమ్మ గారిని ఒక ఆమె ఉండేది, మెడికల్ స్టోర్ వాళ్ళది. ఇప్పటికీ ఆయన ఉన్నాడు, జీసస్ మార్బల్స్ వాళ్ళ మదర్. ఆ ఇంటి ముందు ఆ రోడ్డు పోయలేదు, ఇంకా రాళ్ళగుట్లు పరిచారు. రాళ్ళగుట్లు పెట్టున్నాయి, పర్వాలా. ఆ రాళ్ళగుట్ట మీద కూర్చున్న వాడిని
రాయి తీసుకుని ఇలా కోపం. కారణం వాక్యం చెప్పే వాళ్ళ బతుకులు బాగోపోవటం కళ్ళారా చూసాగా నేను. మేముండేది చర్చి పక్కనే. సంఘ పెద్దలు సేవకుడు చొక్కా పట్టుకోవడం నాకు తెలుసు. వాళ్ళు గొడవలు పడ్డా నాకు తెలుసు. అమ్మ కోసం మాత్రమే వెళ్ళేవాడిని, చర్చికి వెనక్కి కూర్చునేవాడిని. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వెనకాల నవ్వుకుంటా కామెంట్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇలా అనుకున్నా, ఎవరో మాట్లాడుతున్నారు, చాలా చప్పగా మాట్లాడుతున్నాడు. ఎంత చప్పగా మాట్లాడుతున్నాడంటే అప్పటికి నాకు వర్తమానాలు వినడం చిన్నప్పటి నుంచి తెలుసుగా. నన్ను నాన్న అమ్మ ఆంధ్ర క్రైస్తవ మహాసభలకు కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళుగా, అక్కడ మీటింగులకు వినేవాళ్ళుగా. అప్పట్లో మంచి మంచి ప్రసంగికులను చూశాం. ఈయన చప్పగా మాట్లాడుతున్నాడు. నేను ఇలా అనుకున్నాను, రాయి ఒక పెట్టి కొట్టి, ఇంతకంటే మంచిగా మాట్లాడాడు ఎవ్వడు దొరకలేదా ఇతనికి, ఎంత చప్పగా మాట్లాడుతున్నాడు ఏంటి ఈడే. ఆయన మాట్లాడేవాడు అకస్మాత్తుగా ఆగిపోయాడు. ఆపేసి బాబు అన్నాడు. ఒక్కసారి గుండె గుబేలంది. రైల్వే క్వార్టర్స్లో నా పేరు వెంకటరత్నం అని ఎవడికి తెలియదు, బాబు అనే తెలుసు. నా తల్లి నన్ను ఎప్పుడు అరే ఒరే అని పిలవలా, బాబు అని పిలిచేది. మనమే మన పిల్లల్ని ఏకవచనంతో అలా పిలిస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎలా పిలుస్తారు? నా కొడుకుని ఎవడు తక్కువ పిలవడానికి వీల్లేదు, బాబు అనేది. అమ్మ బాబు అనేది కాబట్టి అందరూ బాబు అని పిలిచేవాళ్ళు. బాబు అన్నాడు. ఒక్కసారి ఆగా. ఈ ప్రసంగం నీకు చప్పగా ఉంది కదా అన్నాడు. గుండె ఆగింది. హూ ఈజ్ హీ? ఇప్పుడే అనుకున్నా నేను. అనుకుని 2 నిమిషాల కాల నా పేరుతోనే, బాబు ఈ ప్రసంగం చప్పగా ఉంది కదా నీకు అన్నాడు. వెంట్రుకలు నిలబడ్డాయి, చెమటలు పట్టాయి. చేతిలో తీసుకున్న 2వ రాయి వదిలేశా. మళ్ళా మాట్లాడుతున్నాడు. బాగా చదువుకున్నావు కదా నువ్వు అన్నాడు. నాకన్నీ తెలుసు అనుకుంటావు కదా నువ్వు అన్నాడు. నేను క్రైస్తవుని అనుకుంటున్నావు కదా నువ్వు అన్నాడు. అవును, నా సర్టిఫికెట్లో క్రిస్టియన్ రాసింది. తాతకి నాన్నకి నాకు క్రిస్టియన్ అనే ఉంది. అమ్మ మరీ చెప్పింది స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో క్రిస్టియన్ అని రాయించకపోతే మాత్రం బాగోదు. మీ నాన్న పేరు పెట్టుకుంటాననుకున్నావు, పెట్టుకో, నేను కాదన్నా. నువ్వు క్రైస్తవుడు అంటావు కదా, అనుకుంటున్నావు కదా. నిన్ను ఒక ప్రశ్న అడగనా? నేను ఇప్పుడు చచ్చిపోతే నా ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వడిలో ఉంటాను, నువ్వు ఉంటావా అన్నాడు. ఐ హ్యావ్ నో ఆన్సర్ విత్ మీ. దడొచ్చింది, మాట్లాడలేకపోయా, కూర్చుండిపోయా. అన్నిటికీ మించి ఒక మాట చెప్పిన, జవసత్వాలు ఉడిగిపోయినట్టు అయిపోయినాయి. నిస్సత్వం ఆవహించేసింది. కూర్చున్నవాడిని లేవలేని పరిస్థితి ఏర్పడింది. ఏమీ ఆలోచించలేను, ఏమీ లేను. ఒకటే ప్రశ్న, నిజమే ఇప్పుడు చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? సావు ఖాయం. నేను అన్న మాట పలికాడు. నేను అనుకున్న మాట కాదు, నేను అనుకున్న మాట పలికాడు. నా పేరు పెట్టి పిలిచాడు, నాతో మాట్లాడాడు. దేవుడేగా. ఈలోగా మీటింగ్ అయింది. వీళ్ళొచ్చి ఆయన అంటున్నాడు, ఆయన పేరు యేసునేసన గారు, తమిళియన్. బాబు నువ్వు రావలసిందయ్యా, ఇప్పుడే వచ్చి ఉంటావు. నాలో ఏం జరుగుతుంది ఆయనకేం తెలుసు? ఆలోచించండి ఒకసారి. గర్వం అనేది మనోనేత్రాలను గుడితనం కలుగు చేస్తుంది. 2, 3
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనము కలుగజేసెను. గుర్తించండి, ధనం వెనక కానీ గర్వం వెనక కానీ ఉన్నది మరెవరో కాదు, అంధత్వాన్ని కలుగు చేయగలిగినవాడు. ఎన్నిసార్లు సువార్త విన్నా మార్పు చెందని కఠినత్వం అనేది బికాజ్ ఆఫ్ హిజ్ వర్క్, వాని పని వల్లే. నువ్వు వింటే విశ్వాసం వస్తుంది, నువ్వు మనసు పెట్టి వినవు, లోపాలు చూస్తూ వింటావు, ప్రశ్నించుకుంటూ వింటావు, వినడానికి మనసు పెట్టావు. అది నీతో మాట్లాడుతున్నప్పుడు నాతోనే అనే సత్యం దగ్గరికి రావు. అంగీకరించడానికి ఒక క్షణం విధేయత చూపించలేవు. గుడితనం కొనసాగుతూనే ఉంటుంది చచ్చేటంత వరకు. డిఎల్ మూడీ గారు అనుకుంటాను రోజు మీటింగ్ చెప్తూ చికాగోలో అనుకుంటా, ఆ రాత్రి చికాగో పట్టణం కాలిపోయింది. ఆయన వాక్యం చెప్తూ ఇలా అన్నాడు, వీళ్ళందరూ ప్రభువుని నమ్ముకుంటున్నారు, వీళ్ళని గుడితనంలోకి తీసుకెళ్ళేది ఎలా అనంటే, అపవాది దగ్గర ఉన్న వాళ్ళల్లో ఒకడు లేచి, నేను వెళ్ళి చెప్తాను, దేవుడు లేడు, దెయ్యము లేదు, ఏమీ లేదురా బాబు, ఇదంతా కల్పన అని చెప్తాను మనుషులకి అని చెప్తే నమ్మరయ్యా, కూర్చో అన్న. ఇంకొకరు లేచి, అయ్యా పరలోకం నరకం అనేది లేనే లేదు, ఇదంతా మనుషులు కల్పించిన మాయ, అంతేగాని ఇంకోటి కాదు అని చెప్తాడు. అది కూడా నమ్మర్లే, కూర్చో అన్నాడు. చాలా జవాబులు అయ్యాక ఒక అతను నిలబడి అన్నాడంట, నేను వెళ్ళి ఇలా చెప్తాను అందంట అతని అనుచరుల్లో ఒకడు. ఏమనంటే, అయ్యా దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువే, ఆయన నీ పాపాల కోసం సిలువలో రక్తం చిందించాడు, ఆయన నిన్ను నీతిమంతుడిగా తీర్చడం కోసమే చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయనే తిరిగి వస్తాడు. ఇవన్నీ వాస్తవాలే, కానీ రక్షణ ఈరోజు కాదు, రేపు పొందుదు. కానీ ఇవాళ సుఖం అనుభవించకుండా, ఇవాళ సౌఖ్యం అనుభవించకుండా, ఇవాళ ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా చుట్టూ ఉన్న వాటన్నిటినీ పోగొట్టుకుంటేట ఇవాళ అనుభవిద్దాం, రేపు నమ్ముకుందాం. ఈ మాట చెప్తానంటే వెరీ గుడ్, వెళ్ళి అన్నాడట. వాడి దగ్గర ఎన్ని గొప్ప ఆయుధాలు, రేపు ఇవాళ కాదు. అప్పుడు ఏంటిరా, ఇంత చిన్న వయసులో ప్రభువుని నమ్ముకోవడం ఏంటి, ఏదో మంచాన పడినప్పుడు కదా. బ్లైండ్నెస్. ఎంత గుడ్డితనం మీరు ఊహించండి ఒకసారి. ఇలాంటి గుడ్డితనం కలిగిన వాళ్ళ దగ్గరికి నేను నిన్ను పంపుతాను, నువ్వు వెళ్ళి ప్రకటిస్తే వాళ్ళ కళ్ళు తెరవబడతాయి, వెలుగు ప్రకాశిస్తుంది. వెలుగు ఎప్పుడు ప్రకాశించిందో, నీ వాక్యము వెల్లడి ఒకటితోడని వెలుగు ప్రకాశించింది. ఊహించండి ఒకసారి, ఒక వ్యక్తి చీకటిని ప్రేమించి చీకటిలో కూర్చున్నాడు, బయటికి రానే రాడు, ఎప్పుడు చీకటే. కానీ అకస్మాత్తుగా ఒకరోజు ఆ గదిలోనికి వెలుగు ప్రకాశించింది. తాను కూర్చున్నది, తాను పండుకున్నది, తాను తింటున్నది, పాకుతున్నవి ఇవన్నీ చూసినప్పుడు అక్కడ ఉండగలడు అతను? ఉండలేడు.
తన నిజస్థితి, తన ఉనికి, తన బతుకు, తన అలవాట్లు, తన ఆలోచనలు, తన అభిప్రాయాలు, తాను చేసిన కార్యాలు ఇవన్నీ దేవుని వెలుగులో కనిపించినప్పుడు ఏ వ్యక్తి లేచి బయటకు రాడు? ఏ వ్యక్తి చీకటిని కౌగిలించుకుంటాడు? ఏ వ్యక్తి మరణాన్ని ఆలింగనం చేసుకుంటాడు? ఏ వ్యక్తి అపవాదికి దాసోహం అంటాడు? ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 18 వచనాలు ఇలా ఉన్నాయి. మరియు చాలండి, మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుటేందుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఇది సంఘం చేయవలసిన మొట్టమొదటి పని. ఒక చోటికి మీరు వెళుతున్నారు ప్రకటించడానికి ముందు చేయవలసిన పని ఇది. ప్రార్థన లేకుండా మీరు వెళ్ళి ఏం చేయలేరు. మీ నోట సరైన వాక్యం లేకుండా మీరు ఏం చేయలేరు. మన జీవితం సరి లేకుండా మనం ఏం చేయలేము. నువ్వు తిరిగి జన్మించిన వాడివి కావాలి. నీకు వీటన్నింటిలో పాలు పంపులు ఉండాలి. ఖచ్చితంగా నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు దేవుని సన్నిధి నీతో కూడా వస్తుంది. అనేకుల కనులు తెరవబడడం అనేది జరుగుతుంది. ఒకసారి మరల తిరిగి అపోస్తుల కార్యాల గ్రంథం దగ్గరికి రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయం 7, 8, 9 వచనాలు నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యమిచ్చెను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. యూదులలో జరిగినట్టే అన్యుల్లో జరిగింది పరిశుద్ధాత్మ దేవుని కార్యం అని ఎలా కళ్ళు తెరవబడ్డాయో స్పష్టంగా పౌలు గారు ఈ మాటను చెప్తున్నాడు. దైవాత్మ కార్యం జరిగితే ఓ వ్యక్తి తప్పకుండా పశ్చాత్తాపడతాడు, మార్పు చెందుతాడు, కళ్ళు తెరవబడిన వాడవుతాడు. అతని మనసు క్రీస్తు కూడా తిరిగి లేపబడితే పైనున్న వాటి మీదే ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, చాలినంతటి మీ సాయం కొరకు వందనాలు. నన్ను
బలపరిచిన మీ వాత్సల్యత కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేను. విన్నవారిలో ఒకరిద్దరైనా వారి మనోనేత్రాలు వెలిగించబడడానికి నీ వాక్యం చేత సాయపడమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.